ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది ఏంటంటే పిల్లలు అడిగిందల్లా కొనిస్తున్నారు. సో, కొనివ్వడమే పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడం, బాగా చూసుకోవడం అనైతే అనుకుంటున్నారు. సో, కానీ పిల్లలు ఏం చేస్తున్నారా? సో, మనం కొనిచ్చేదాన్ని వాళ్ళు ఎలా యుటిలైజ్ చేస్తున్నారా అనేది మాత్రం పట్టించుకోవట్లేదు. సో, కొనిచ్చేసాం కదా అనైతే అనుకుంటున్నారు. సో, ఈ విధంగానే హైదరాబాద్‌లో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. రీసెంట్‌గా 9th క్లాస్ చదివే ఒక అబ్బాయి తన ఫాదర్‌నైతే ట్యాబ్ కొనిమ్మని అయితే అడుగుతాడనమాట. నేను బాగా చదువుకుంటాను నాన్న, ట్యాబ్ కొనివ్వు అని చెప్తాడు. సో, అప్పుడు వాళ్ళ డాడీ నిజంగానే బాగా చదువుకుంటాడులే అనేసి ట్యాబ్ అయితే కొనిస్తాడనమాట. కొనిచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి ఫస్ట్‌లో అయితే గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. గేమ్స్ ఆడుతూ దాంట్లో అయితే సో, ఇంకా బ్యాడ్ వీడియోస్ చూడడం అయితే స్టార్ట్ చేసేసాడనమాట. బ్యాడ్ వీడియోస్ అంటే మీ అందరికి అర్థమైపోయి ఉంటది. సో, అలాంటి వీడియోస్ చూడడం అయితే స్టార్ట్ చేసేసాడు. సో, అంతేకాకుండా అలాంటి వీడియోస్‌ని ఫోన్‌లో సేవ్ చేసుకోవడం. దాంతో పాటు పక్కనే ఒక హాస్టల్ ఉండేదంట. ఆ హాస్టల్‌లో అమ్మాయిలకి సో, ఫోటోస్ తీసేవాడంట, వీడియోస్ తీసేవాడంట మొత్తం. సో, ఒకరోజు ఆ విధంగానే ఫ్లాష్ లైట్ వేసి వీడియో తీస్తుంటే సో, హాస్టల్ అమ్మాయి చూసేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. సో, వెంటనే వాళ్ళ అక్కకి వచ్చేసారు. అక్కడికి వచ్చేసి ఆ అబ్బాయి ట్యాబ్‌ని చెక్ చేశారనమాట. సో, చెక్ చేసినప్పుడు దాంట్లో చాలా అంటే చాలా వీడియోస్ అయితే కనిపించాయి. చాలామంది ఫోటోస్, వీడియోస్ అయితే కనిపించాయన్నమాట. 9th క్లాస్ స్టాండర్డ్‌లో అతనికి అలాంటి ఆలోచనలు చూడండి ఎలా వచ్చాయో. సో, మనం మన పిల్లలకి కొనిచ్చే గిఫ్ట్స్ అనేవి ఓకే, కొనివ్వాలి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం చూస్తున్నారా అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. లేకపోతే ఇలానే ఉంటుందన్నమాట. ఒక చిన్న మిస్టేక్ మనం పట్టించుకోకపోవడమే ఆ అబ్బాయి లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది కదా. అదే పేరెంట్స్ ఆ అబ్బాయిని ఎప్పటికప్పుడు పట్టించుకొని ఆ అబ్బాయి ఫోన్‌లో ఏం చూస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేసుంటే సో, ఇలాంటివైతే జరిగేవి కాదు. సో, జరిగేవైతే కాదనమాట. సో, పేరెంట్స్ మీరు కొనిచ్చే గిఫ్ట్ అనేది బావుంది. చిన్నదైనా, పెద్దదైనా కూడా పిల్లలకి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. పిల్లలు ఆ గిఫ్ట్స్‌తో ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించండి. మనం పిల్లలకి వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మంచి సంస్కారాన్ని అయితే ఇవ్వాలండి. సో, ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.